దొంగలు పాడుగాను ఎట్లా మోపైనరో చూడుండ్రి. ఇండ్లు దుక్నాలే కాదుల్లో తొవ్వపోంటి నడుచుకుంటా పోతున్న మనుషులను కూడా ఇడిచిపెడతలేరు కదా. ఆగో చూస్తున్నారు కదా, గీ బద్మాషగాడు పట్టవటిలి తొవ్వబొంటి పోతున్న గీ అక్క వెనక పొంటి నడుచుకుంటా పోయి గామె మెడలున్న గొలుసుందెంపకపోయిండు. గిట్లా పట్నంలున్న మణికొండల జరిగింది ఇది. ఇక ఒక్కతే నడుచుకుంటా పోయే వరకు గిమెన్ టార్గెట్ చేసిండు దొంగోడు. మెడలున్న గొలుసును గట్టిగా గుంజే వరకు గా అక్క పాపం కింద పడ్డది. ఇక చేతికొచ్చిన గొలుసును పట్టుకొని ఆడికించి పారారైండు బద్మాషగాడు. ఇక ఈమె ఒర్లుడు చూసి చుట్టుముట్టున్నోళ్ళు వచ్చి దొంగోనెంబడి ఉరికిండ్లు గాని గాడు మాత్రం దొరకలే. ఇక దెబ్బలు దాకిన గామను ఆడున్నోళ్లే దావకంలకు తోలుకపోయినరట. పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని దొంగను పట్టుకునే పనులున్నారట. చూసిండ్రు కదా పబ్లిక్, మన చుట్టూత తిరుక్కుంటేనే నిఘా పెట్టి మరీ చోరీలు ఎత్తున్నారు దొంగోళ్ళు. ఎవలన్నా అనుమానంగా కనబడితే వాళ్లకు జరంత దూరంగా ఉండుండ్రి, లేకుంటే గీమ లెక్కనే ఆగమైతారు. జర పైలం మరి, అసలుకే బంగారం బగ్గ పిరమైంది.